ప్రశాంతమైన వైకుంఠం. విష్ణువు ఆదిశేషునిపై శయనించి ఉండగా భృగు మహర్షి ఆవేశంతో ప్రవేశిస్తాడు. భృగు మహర్షి, విష్ణువు, లోక కళ్యాణం కోసం యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞఫలాన్ని స్వీకరించే అర్హత ఎవరికో తేల్చటానికి నేను వస్తే కళ్ళు మూసుకుని నిద్రిస్తావా? మీ అహంకారం ముల్లోకాలను దాటిందా? భృగువు పరిగెత్తుకుంటూ వచ్చి విష్ణువు రొమ్ముపై బలంగా తన్నుతాడు. లక్ష్మీదేవి దిగ్భ్రాంతికి లోనవుతుంది. విష్ణువు శాంతంగా లేచి మహర్షి పాదాలను పట్టుకుంటాడు. శ్రీ మహావిష్ణువు, మునీశ్వర, కోపించకండి. వజ్ర సమానమైన మీ పాదాలకు నా కఠినమైన వక్షస్థలం తగిలి ఎంత నొప్పి కలిగిందో కదా. నన్ను క్షమించి మీ పాదాలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. లక్ష్మీదేవి, స్వామి, ఆపండి. మీ ఓర్పుకి కూడా ఒక హద్దు ఉండాలి. లోకానికి నాదుడివి, నా ప్రాణనాదుడివి. నా నివాసమైన మీ వక్షస్థలంపై ఈ ముని తన్నితే మీరు ఆయన పాదాలు వత్తుతారా? ఇది నా ఆత్మాభిమానంపై జరిగిన దాడి. శ్రీ మహావిష్ణువు, లక్ష్మి, ఇది ధర్మం. క్రోధాన్ని శాంతంతోనే జయించాలి. మహర్షి, అజ్ఞానాన్ని క్షమించు. లక్ష్మీదేవి, క్షమించడం గొప్పతనమే కావచ్చు స్వామి, కానీ భార్య గౌరవాన్ని కాపాడలేని చోట ఆ భర్త పక్కన నేనుండలేను. మీ హృదయంలో నాకు రక్షణ లేనప్పుడు ఈ వైకుంఠం నాకు వద్దు. నేను వెళ్ళిపోతున్నాను. లక్ష్మీదేవి భూమిపై కొల్హాపూర్ చేరుకుంటుంది. విష్ణువు ఆమెలు వెతుక్కుంటూ సామాన్య మానవుడిలా శ్రీనివాసుడుగా భూమికి దిగి వస్తాడు. శ్రీనివాసుడు, లక్ష్మి, నీవు లేని ఈ వైకుంఠం నాకు శూన్యం. నీ కోపం 1000 సూర్యుల వేడి కంటే ఎక్కువగా నన్ను దహిస్తోంది. నువ్వు కనిపించే వరకు ఈ శేషాచలం కొండల్లో మట్టిలోనే కలిసిపోయి తపస్సు చేస్తాను. శ్రీనివాసుడు ఒక చింత చెట్టు కింద ఉన్న పుట్టలోకి ప్రవేశించి బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి తపస్సు మొదలు పెడతాడు. శ్రీనివాసుడు అవస్థ చూసి బ్రహ్మశివుడు విచారిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటారు. బ్రహ్మ, తల్లి, స్వామి ఆకలితో అలమటిస్తున్నాడు. ఆయన ప్రాణాలు కాపాడే బాధ్యత నీదే. లక్ష్మీదేవి, ఆయన మీద నాకు కోపముండొచ్చు, కాని ఆయన ఆకలి నేను మీరు ఆవు దూడలుగా మారండి. నేను గొల్లభామగా మారి మిమ్మల్ని చోళరాజుకు అమ్ముతాను. ఆ విధంగా స్వామికి పాలు అందుతాయి. లక్ష్మీదేవి గొల్లబామ ఆవును దూడను తీసుకుని రాజు దర్బారుకు వస్తుంది. లక్ష్మీదేవి, మహారాజా, ఈ ఆవు సామాన్యమైనది కాదు. ఇది అమృతతుల్యమైన పాలనిస్తుంది. దీనిని మీరే ఉంచుకోండి. చోళరాజు, చూస్తుంటేనే చాలా లక్ష్మీప్రదంగా ఉంది. సరే గొల్లగోపన్న, ఇట్రా. ఈ ఆవును మన గోశాలలో జాగ్రత్తగా చూసుకో. దీని పాలు ప్రతిరోజు నా బిడ్డలకు అందాలి. ప్రతిరోజు ఆవు అడవికి వెళ్లడం, పుట్టపై పాలు కురిపించడం జరుగుతుంది. రాజుకు పాలు అందకపోవడంతో గోపన్నను పిలిచి తిడతాడు. చోళరాజు కోపంతో ఊగిపోతూ, గోపన్న, ఏమైంది నీకు? ఆ కొత్త ఆవు పాలు ఏమవుతున్నాయి? నువ్వు పాలు దొంగిలిస్తున్నావా? లేక సరిగ్గా మేత వేయడం లేదా? రేపటికల్లా పాలు రాకపోతే నీ తల తీయిస్తాను. గోపన్న వణికిపోతూ, లేదు మహారాజా, ఆ ఆవు మందలో నుంచి విడిపోయి ఎక్కడికో వెళ్తోంది. నేను రేపు దాన్ని వెంబడించి అసలు విషయం కనిపెడతాను. నన్ను క్షమించండి. గోపన్న గొడ్డలు పట్టుకుని రహస్యంగా ఆవును వెంబడిస్తాడు. పుట్టపై ఆవు పాలు కురిపించడం చూసి వాడు ఆవేశంతో ఊగిపోతాడు. గోపన్న, ఓహో, ఇదా సంగతి. నా రాజుకివ్వాల్సిన పాలు ఈ మట్టి పుట్టలో పోస్తావా? ఏముంది ఈ పుట్టలో? ఈ దెయ్యానికి పాలిస్తున్నావా? నీ పొదుగులో పాలు లేకుండా చేస్తే కదా నువ్విక్కడికొచ్చేది. చావవే ఆవు. గోపన్న గొడ్డల్నెత్తి ఆవుపైకి విసురుతాడు. సరిగ్గా అదే సమయంలో పుట్ట బద్దలై శ్రీనివాసుడు బయటకొస్తాడు. శ్రీనివాసుడు, ఆగు! తన నుదుటిని అడ్డుపెడతాడు. గొడ్డల స్వామి నుదుటిని బలంగా తాకుతుంది. రక్తపు దారులు గోపన్న ముఖంపై పడతాయి. ఆ తర్వాత గోపన్నకేమైంది? అతను నిజంగా బతికే ఉన్నాడా? లేక ఆ రాత్రి అతని ప్రాణం ముగిసిపోయిందా? అక్కడికి వచ్చిన రాజు శ్రీనివాసుని నిందించాడా? లేక తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పాడా? అసలు అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కంపల్సరీగా చూడండి. మీకీ వీడియో యొక్క 2వ భాగం త్వరగా కావాలనుకుంటే ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.